మీరు చెప్పినటువంటి వారాహి అమ్మవారు కానీ, రాజశ్యామల అమ్మవారు కానీ, ప్రత్యంగిర అమ్మవారు, ఈ మంత్రదీక్షలు లేని వాళ్ళు, అంటే మంత్రదీక్ష తీసుకుని దాన్ని నిత్యము సాధన చేస్తున్నవారు కాకుండా వేరే ఎవరైనా ఈ ఆరాధన చేసుకో అమ్మవారి ఈ హోమం చేయించుకోవాలి, యాగం చేయించుకోవాలనుకున్నప్పుడు వారి పేరు మీద చేయించుకునే అవకాశం ఉందండి మరి? మీరు అన్ని మంచి ప్రశ్న వేశారు. చాలామంది ఉపాసన క్రమాల్లో ఉన్న వాళ్ళు చేస్తారు, ఉపాసన లేని వాళ్ళు వాళ్ళ శత్రు సంబంధమైనటువంటి బాధలతో కానీ ఈ దేవతలకు సంబంధించి ఈ బాధలతో ఉన్న వాళ్ళు అప్పుడు ఏమిటి అంటే వాళ్ళు చక్కగా ఒక ఉపాసకుల్ని వాటికి సంబంధించి సాధన చేసినటువంటి ఉపాసకులు, అందరూ చేసేసే మంత్ర ఉపాసన కాదు కదా, అందరూ చేసేది హోమాలు కావు కదా, ఇవి సుమారుగా ఒక పురశ్చరణ వాళ్ళు చెయ్యాలి. అంటే ఈ హోమం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సిన గురువు సుమారుగా 1,00,000 జపమైన పురశ్చరణ చేస్తే వాళ్ళు అర్హుడు, హోమం చేయడానికి వాడు అర్హుడు. అది చెప్తుంది మనకు మంత్రరాజు, ఆ విధంగా చెప్తుంది. ఇప్పుడు ఏమిటి అంటే అందరూ కూడా హోమాలు చేసేస్తామండి అంటున్నారు, కానీ ఆ విధంగా చేసినా కూడా ఫలితాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు అకౌంట్ ఉంటే సరిపోదు కదండి. ఇప్పుడు మీకు అకౌంట్ ఉన్నది అనుకుంటే డబ్బులు ఇవ్వరు కదా, అందులో ఎంతో కొంత క్యాష్ అనేది ఉండాలి కదా. అకౌంట్ ఉన్నంత మాత్రం అందులో అమౌంట్లో ఎంతో కొంత క్యాష్ అనేది ఉండాలి కదా. అదేవిధంగా హోమం ఎవరినో ఒక బ్రహ్మగారిని, ఒక గురువు గారిని ఎవరినో అప్రోచ్ అయ్యారు, గురువుగారు మీరు హోమం చేసి పెట్టండి అని చెప్పారు. ఈయన 1,00,000 జపమైన పురశ్చరణ చేయకుండా హోమం చేయడానికి వీడికి అధికారం అనేది ఈ గురువు గారికి లేదనమాట. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 జపం పురశ్చరణ చేసిన వాళ్ళ వద్దకు వెళ్ళి చక్కగా వారి గోత్రనామాలతో ఆ విధంగా హోమం చేయించుకుంటే వారి యొక్క మంత్రసిద్ధి అనేది, వారికి కామ్యాలు ఏమున్నాయో, వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా ప్రధానంగా తీసుకున్నా కూడా ఈ ఉపాసన లేని వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి కవచము, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అయితే పారాయణ చేసుకోవడానికి అయితే అధికారం అయితే ఉందండి. వారి కష్టాలను బట్టి ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుగారి దగ్గర ఈ హోమం అంటే ముందే గురువుని అడగాలి, తప్పేం లేదు. ఎందుకంటే చేయించుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ కష్టాలు నెరవేరాలు చేయించుకుంటున్నారు కాబట్టి ఆ గురువుగారిని అయ్యా మీరు ఈ విద్యారాజంలో సాధన చేశారు కదా, కాస్త మా కష్టాన్ని నెరవేర్చి మా కోసం హోమం చేయండి అని చెప్పి వీళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తే వాళ్ళు చేసామంటే వాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా వీళ్ళు ఏ కామ్యం గురించి చేయించుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అనమాట. అంటే గురుగారు ఇప్పుడు కలవు చండీ వినాయక, ఈ కలికాలంలో ఏదైనా కూడా చండీ అమ్మవారు, వినాయకుడు, వీళ్ళకి సంబంధించి చేసిన వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటారు కదా గురుగారు. మరి ఈ చండీమాత గురించి కాస్త తెలియదు. మంచి ప్రశ్న వేశారు. విషయం ఏమిటి అంటే కలియుగంలో తొందరగా పలికినటువంటి దేవతలు అంటూ ఎవరైనా ఉన్నారయ్యా అంటే కలవు చండీ వినాయక. ఎందుకు అంటే గణపతి ప్రధానంగా తీసుకుంటే ఆయన మూలాధారానికి అధిపతి, అదేవిధంగా గ్రహాధిపతి అని కూడా మనకి సహస్రనామంలో వస్తాయి. ప్రధానంగా గణపతి బోలాశంకరుడి యొక్క కుమారుడు, అదొకటి మెయిన్ ప్రధానమైనటువంటి విషయం, బోలాశంకరుడి యొక్క కుమారుడు. కాబట్టి బోలాశంకరుడే స్మరణ మాత్రం చేత ఆయన బోలాశంకర అని ఆయన చెంబు నీళ్ళు అభిషేకం పోస్తే ఆయన అలాగా సంతుష్టుడు అవుతాడు, ఆయన కూడా ఇంకా సంతుష్టుడు అవుతాడు. కాబట్టి ఆయన ఏమిటంటే ఈయన నీళ్ళు పోస్తేనే సంతుష్టుడు అవుతాడు, ఈయన 2 దుర్వయజ్ఞాలు సమర్పణ చేస్తే సంతుష్టుడు అయిపోతాడు. దుర్వయజ్ఞాలు అంటే గరిక, అటువంటి చేస్తేనే సంతుష్టుడు అవుతాడు. అందుకే కలో చండి వినాయకుడు అందుకనే చాలా తీవ్రంగా అంటే సూక్ష్మ మాత్రం చేత అంటే ఒక 2 దుర్వయజ్ఞాలు వేసి స్వామి 2-3 గుంజలు తీసి నా యొక్క కోరిక నెరవేర్చు స్వామి అంటే నెరవేరుస్తాడు. అదేవిధంగా అమ్మవారు కూడా అంతే, అమ్మవారు స్తోత్ర ప్రియ. అమ్మవారికి సంబంధించినటువంటి మనకి చండీ దీంట్లో కూడా సంబంధించి చాలా విశేషమైనటువంటి స్తోత్ర రాజాలు ఉన్నాయి. అమ్మవారికి సంబంధించి చండీకి సంబంధించినటువంటి సప్తసఖి శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పారాయణ చేసుకోవడం ద్వారానే వాళ్ళకి మంగళాన్ని కలిగిస్తుంది, వాళ్ళకి అమ్మవారు జయాన్ని కలిగిస్తుంది. ఇంకోటి ఏం చెప్తారంటే మనకి అమ్మవారికి సంబంధించి మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హేచండముండార్దిని నిశ్శేషీకృత రక్త బీజ ధనుజై నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహారాసు దురితు దుర్గే నమస్తే అంబికే. అమ్మవారు ధ్యాన శ్లోకంలో చెప్తూ అమ్మవారు ఏమంటారంటే నిశుంభుల్ని ఎలా సంహారం చేసి అమ్మాను ఇచ్చేసేవో అదేవిధంగా నా యొక్క కష్టాలను కూడా అదేవిధంగా తీసేసి నా యొక్క కోరికలను నెరవేర్చు తల్లి అని మనకి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు. అంటే క్షణి మాత్రం చేత అమ్మవారి చండీ హోమం క్షణి మాత్రం చేత చేయించుకున్నంత మాత్రం చేతనే అమ్మవారు అమంగళాన్ని తీసేసి మంగళాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మనకు అమ్మవారికి సంబంధించి ఇంకొక దేవతగా కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఓఢ్యాన దేశంలో మంగళ చండీ అనే కూడా దేవాలయం అనేది ఉన్నది.
అమ్మవారి మంగళాన్ని ప్రసాదిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాశక్తి, త్రిశక్తి స్వరూపిణి అంటూ ఉంటారు. అంటే ఈ యొక్క త్రిమాతలకు సంబంధించినటువంటి పరాదేవత అని కూడా చండీ పరాదేవత. మీరు చూడండి, లక్ష్మికి సంబంధించి పరదేవత అంటారు, సరస్వతికి సంబంధించి పరదేవత అంటారు, పార్వతికి సంబంధించి పరదేవత అంటారు. నెక్స్ట్ అదేవిధంగా లలిత సంబంధించి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శక్తి స్వరూపిణి, శ్రీచక్ర సంచారిణి, శ్రీ లలిత పరాభట్టారిక అంటారు. అంటే అంటే అమ్మవారికి సంబంధించిన ఇంకా దేవత లేదు. అదేవిధంగా శ్రీ చండీ పరాదేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అంత విశేషమైనటువంటి ఇంకా ఆ దేవతకి సంబంధించిన దేవత లేదు. నా గాయత్రియా పరం మంత్రం నా మాతాదు పరదైవతం అన్నట్లుగా గాయత్రికి మించిన దేవత లేదు, అమ్మ తల్లికి మించినటువంటి దేవత లేదు మనకి ఎలా పిలుస్తుంటారో అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఇంకా దేవత అనేది లేదు. చండీ అంటే తీరని కోరిక అంటూ ఉండదు. ఎంతోమంది చండీ హోమాలు చేయించుకుని ఎంతోమంది ఎన్నో వారి యొక్క కష్టాలను, కొండలాంటి కష్టాలు కూడా నివృత్తి చేసుకున్నారు. అటువంటి విశేషమైనటువంటి దేవత చండీ దేవత. ఇంతకుముందు నేను చెప్తున్నారు ఏమంటే అంటే కొన్ని ప్రయోగాలు జరుగుతాయి, కొన్ని ఇది జరుగుతాయి, అలాంటి వాళ్ళకు కూడా అమ్మవారు రక్షణగా ఉంటుంది అని చెప్తుంది. నిజంగానే ఇలాంటి ప్రయోగాలు చేసే శక్తులు కానీ అలాంటి మంత్రసిద్ధులు కానీ ఈ కాలంలో ఉన్నారా? అవి జరుగుతున్నాయి గురుగారు? దీనికి సంబంధించి చెప్పాలి అంటే దేవుడు ఉన్నాడు, దైవశక్తి ఉంది కదా. దైవశక్తి ఉన్నప్పుడు అసురశక్తి కూడా ఉంటుంది. ఎప్పుడు మనం దైవారాధన చేస్తుంటామో అసురశక్తి ఆటోమేటిక్ మనకి అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి కూడా వస్తున్నది. అప్పుడు కూడా అంతే కదండి. మనకి దానికి సంబంధించినటువంటి ఈ రాక్షసులు వీళ్ళందరూ కూడా మన దేవతలు హోమాలు చేస్తా అంటే ఒక కాలంలో ఉన్నారేమో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో నిజంగానే అంత మంత్రసిద్ధి పొందిన వాళ్ళు, ఆ సిద్ధి పొందిన వాళ్ళు ఈ కాలంలో అలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు. అది ఉన్నాయా లేవా అని కాదండి, అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒకప్పుడు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం అదే సామెతలో ఉన్నట్లు కలియుగంలో రావణాసురుడి సంతతంతా కూడా లోకకంటకులు అన్నట్లు ఎలాగొచ్చిందో అదేవిధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది చేసేవాళ్ళ కన్నా ఎక్కువ ఆర్భాటం చేసేవాళ్ళే ఉన్నారు. కానీ కొంతమంది సాధన పరంపర, కొంతమంది ఇబ్బంది పెట్టేవారు. ఈ విధంగా తీవ్ర అంటే ఈ క్షుద్ర ఉపాసన, ఈ విధంగా ప్రయోగాలు చేసేవాళ్ళు, అవతల వ్యక్తిని బాధ పెట్టేవాళ్ళు కూడా చాలామంది నా నిజ జీవితంలో కూడా చాలామంది నేను వస్తారా? అలా నిజంగా ప్రయోగాలు ఎవరిపైన జరిగితే వాళ్ళు ఇబ్బందులు పడితే మీ దగ్గరికి ఎవరైనా వస్తారా? వస్తుంటారండి. చాలామంది నా దగ్గరికి వచ్చారు. కొంతమందికి ఇంట్లో అష్టదిగ్బంధనం చేసేస్తూ ఉంటారు, ఇంటికి వెళ్లకుండా ఉండేటట్టు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో అశాంతి, ప్రయోగంతో బాధపడేవారు ప్రధానంగా కొన్ని నైమిష్టిక తిథులు అని ఉంటాయి. అష్టమని కానీ, అమావాస్య అని కానీ, పూర్ణిమ అని కానీ ఇటువంటి తిథులు అనేవి ఉంటాయి. ఆ తిథుల్లో వాటికి సంబంధించినటువంటి ఈ గ్రహణ సమయాల్లో, ప్రధానంగా గ్రహణ సమయాల్లో అని కానీ ఈ సమయాల్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ ప్రభావాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చారు. కొంతమంది పైశాచికంగా ఇచ్చే ఉన్మత్తులై ప్రవర్తించడం, అదేవిధంగా కొంతమందికి సాధన చేద్దామన్నా కూడా చేయకుండా బంధకం చేసేవాళ్ళు, ఇటువంటి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది నా దగ్గర వచ్చారు. పరదేవత సంకల్పం నా గొప్ప ఏం లేదు. మా నాన్నగారి యొక్క అనుగ్రహం ద్వారా, అదేవిధంగా గణపతి యొక్క అనుగ్రహం, ఆ పరదేవత చండీ అమ్మవారు, ప్రత్యంగర అమ్మవారి ఉపాసన అనుగ్రహం ద్వారా ఎంతోమందికి వారందరికీ కూడా నయం చేయడం, కాస్త వారందరికీ కూడా కష్టాల నుంచి ఉపశమనం అనేది, ఆ ప్రయోగ బాధల నుంచి కూడా ఉపశమనం అనేది కలిగించడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళు చేసినటువంటి వాటిని తీస్తే అవతల వాళ్ళకి తెలిసి మరి మీ మీద చేయరండి వాళ్ళు ప్రయోగాలు? చాలా వరకు జరిగాయండి ఇలాంటివి చాలా వరకు జరగడం జరిగాయి. అవతల వాడు ఉన్నది అని తెలుసుకుని ఇటు నుంచి నేను అనుష్ఠానం చేసే లోపలే అటు నుంచి కూడా వ్యవహారం తెలిసి చాలా వరకు చికాకులు అవ్వడం జరిగింది, చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది. అయితే అదంతా కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం, కాలభైరవుడి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా వాటి నుంచి కూడా నేను నిర్మూలించుకోవడం జరిగింది. ఎంత నా గురువుల యొక్క అనుగ్రహం, నా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల చాలా వరకు అవతల వాళ్ళ కష్టాన్ని, ప్రధానంగా మా నాన్నగారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వచ్చినటువంటి కష్టాలు, ఆర్తులు ఎవరు వచ్చారో వారి కష్టాలను నిర్మూలించాలి, నీకు ఉన్నటువంటి మంత్ర సాధనతో వారి కష్టాలను నిర్మూలించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. దానికి సంబంధించి ఆ విధంగా వచ్చిన వాళ్ళకి యొక్క ఇబ్బందులు, నేను కూడా చాలా వరకు ఇబ్బందులు పడడం జరిగినప్పుడు కూడా కొంతవరకు దానికి సంబంధించి మళ్ళీ సాధన చేసుకుని వారిని
నిర్మూలన చేయడం కూడా చాలా వరకు జరగడం అనేది అంటే మీరు చేసినప్పుడు అవతల వాళ్ళు ఎవరైతే ప్రయోగం చేశారో తెలుస్తుందండి. అది వాళ్ళని కట్టడి చేయడం మీకు వస్తుందా? కట్టడి చేయడం అంటే అది కొంతవరకు అవతల వాడి సాధన బట్టి ఉంటుంది. కొంతవరకు కొన్ని విషయాల్లో అయింది, కొన్నిసార్లు విషయాల్లో ఇది కూడా అంటే కొన్ని వ్యవహారాలు కుదరలేదు, అవతల వాడి సాధన బట్టి కూడా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఫలించడం జరిగింది, కొన్నిసార్లు నిష్ఫలం అయినట్లు కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఇలాంటప్పుడు అలాంటి ప్రయోగాలు జరిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు విపరీత ధోరణిలో ఉంటుంటారు. అవునండి. మరి వాళ్ళు ఏం పాటిస్తే అవన్నీ రాకుండా వాళ్ళ మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి గురుగారు? మంచి ప్రశ్న. విషయం ఏంటంటే ప్రధానంగా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఉప్పు నెగిటివ్ని బాగా దూరం చేస్తుంది. ఉప్పు కాస్త ఇంటి చుట్టూరు చల్లుకుంటూ ఉండడం, అదేవిధంగా తెల్లవాలు, ఇది కూడా శత్రువుకు సంబంధించిన ప్రయోగాలకు సంబంధించినటువంటి ఇది ప్రత్యంగా మంత్రం మంచి సాధకుల దగ్గరికి వెళ్ళి ఇది ఆ తెల్లవాళ్ళను మంత్రించుకుని ఇంటి చుట్టూరు చల్లుకుంటూ ఉండడం, గోమూత్రము గోమయంతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటూ ఉండడం, అదేవిధంగా కొన్ని ధూపాలు ఉంటాయి, కొన్ని మూలికలతో కూడుకున్న కొన్ని ధూపాలు ఉంటాయి, వాటిని కాస్త ధూపం ఇంట్లో వేసుకుంటూ ఉండడం. ఈ విధంగా చేసుకోవడం ద్వారా కొంతవరకు ఆ నకారాత్మక శక్తి నుండి మనం విముక్తులు అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి సంబంధించి మరి రక్షణగా ఏమి దేవీ దేవతల కవచాలు కానీ ఇంకోటి కానీ ఏం లేవండి ఇలాంటి ప్రయోగాలు బయటపడ? వీటికి సంబంధించి ప్రధానంగా ఏదైనా సరే మీకు ఇందాక ఇదపూర్వం కూడా మీకు ఇదే విషయం చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రత్యేకంగా కవచం, స్తోత్రము, మాలా మంత్రము, ఇవి ప్రధానంగా చేసుకోవడం. ఆ దేవతకు సంబంధించిన కవచం పారాయణించడం వల్ల మన శరీరానికి కవచం లాగా తయారవుతుంది. కాబట్టి ఇది కవచం. అదేవిధంగా స్తోత్రము, మాలా మంత్రం, ఇది 3 కూడా పారాయణ చేయడం ద్వారా ఆ దేవతకి సంబంధించినటువంటి అనుగ్రహం కలిగి కొంతవరకు ఈ యొక్క నకారాత్మక శక్తి నుండి ప్రయోగాల నుండి కూడా ఉపశమనం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.